శనివార స్పెషల్ మా ఇంట్లో నా స్టైల్లో పప్పుచారు ఎలా చేశానో చూసేయండి. చాలా రుచిగా ఉంటుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. ఎందుకండి ఇంత కుళ్ళు మీకు నా మీద? సరే, ఏదో ఛానల్ పెట్టింది, సపోర్ట్ చేద్దామని కొంచెమన్నా లేదా మీకు? అసలు సబ్స్క్రైబ్ చేసుకోరే ఛానల్, నా వ్యూస్ చూడరు ఎందుకని? కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. తర్వాత కామెంట్ పెడితే చక్కగా కామెంట్లో మాట్లాడుకుందాం కదా. సరే, ఇవాళ అయితే సాటర్డే స్పెషల్ అయితే నేనైతే పప్పుచారు చేద్దామని అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే పప్పుచారుకి కొంచెం పప్పు అయితే శుభ్రంగా కడిగి ఫస్ట్ అయితే నానబెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని తర్వాత కడిగి స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటున్నాను. పప్పు ఉడుకుతూ ఉండగా ఈలోపు మనమైతే కొన్ని పప్పుచారులోకి వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందామని కడిగి పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే చింతపండు కూడా నానబెట్టుకున్నాను పప్పుచారుకి. తర్వాత ఇక ఏముంది, అవన్నీ కోసేసుకున్నాను. వెజిటబుల్స్ అన్నీ చక్కగా కోసుకున్నాను, క్యారెట్, దొండకాయ అన్నీ. ఇప్పుడు ఫస్ట్ వాటిని కొంచెం వేపుకుంటే బాగుంటాయి చారులోకి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా వేగాక ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ని మరీ ముక్కలుగా మరీ బాగా కాకుండా కొంచెం మందంగా కోసాను, బద్దల్లాగా. అలాగే కోసుకోవాలి ఇందులోకి. అలా కోసుకొని ఫస్ట్ వేగాక తర్వాత క్యారెట్, దొండకాయలు, వంకాయలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా నిదానంగా కలుపుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఈ తర్వాత వీటిని లోపు ఫ్రై చేసుకునేలోపు మీ పిల్లలు పప్పు తింటారా, పప్పుచారు తింటారా, ఏది ఎక్కువ తింటారు ఇష్టంగా కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే పప్పు తింటారు, పప్పుచారు తింటారు. అదే కూరగాయలు వస్తే మాత్రం దొండకాయ అయితే ఒకరు తినరు, బెండకాయ అయితే ఒకరు తినరు. ఇక సొరకాయలు, బీరకాయలు అయితే అస్సలే తినరు. ఏం చేస్తాం చెప్పండి? ఈ పిల్లల కోసం గుడ్లు, చికెన్లు, పప్పులు ఇవే వండాల్సి వస్తుంది. మీరు కూడా అంతేనా? నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇందులోకి సొరకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా వీటిని కలుపుకుంటూ కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ ముక్కలకి అన్నిటికీ చక్కగా సాల్ట్ వేసుకొని పెడితే బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటాయి. సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని చక్కగా ఇలా కలుపుకుందాం. ఈలోపు రేపు ముందుగా అడ్వాన్స్ ఫ్రెండ్షిప్ డే అండి అందరికీ. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. అలాగే రేపు ఫ్రెండ్షిప్ డే కదా, మీరు కూడా మీ ఫ్రెండ్స్తో చక్కగా మాట్లాడుకోండి. డైలీ కుదిరినా కుదరకపోయినా కనీసం రేపన్నా మనస్ఫూర్తిగా చక్కగా ప్రశాంతంగా మీ ఫ్రెండ్స్ కాల్ అన్నా చేసి కుదిరితే కలిసి మాట్లాడుకోండి. ఆ ఒక్కరోజన్నా పాత జ్ఞాపకాలు, స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అన్నీ చక్కగా అవన్నీ మెమరీస్ మళ్ళీ తిరిగి కూడా రావు. కనీసం సంవత్సరానికి ఒక రోజన్నా అలా వాటిని నెమరేసుకుంటూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇప్పుడైతే ఇవన్నీ టమాటాలు అన్నీ మగ్గిపోయి మూత పెట్టుకొని కొంచెం సేపు అలా మగ్గించుకుందాం. ఇక నెక్స్ట్ అయితే మగ్గిపోయిన చూసారా, నన్ను ఆయిల్లో వేసి ఉడికిస్తే నేను ఉడకను అంటానా అన్నట్లు అన్నీ చక్కగా ఉడికినాయండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకొని ఈలోపు చింతపండు పులుసు అయితే పప్పు కూడా చక్కగా ఉడిపోయింది. చింతపండు పులుసు అయితే పోసుకుందాం పప్పులోకి. ఈ చింతపండు నానబెట్టుకున్నాను కదా, చక్కగా చింతపండు కూడా నానిపోయింది. చింతపండును కూడా కలుపుకుంటూ చక్కగా వాటర్ పోసుకొని ఇలాగా పప్పులో అయితే పప్పులో పోసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. ఇంకా వాటర్ కూడా పోసుకున్నాక కొంచెం సాల్టు, కొంచెం కారం, ఇంకా ఏమేస్తారు చెప్పండి? ఇంకేముందండి, ఈ సాంబార్ పొడి. ఇది లేకపోతే అసలు బాగుంటుందా? సాంబార్ పొడి కూడా వేసుకున్నాను. సాంబార్ పొడి వేసుకొని ఉడుకుతుంది. ఇప్పుడు ఇవన్నీ కళ్ళుప్పు కొంచెం వేసుకోండి. ఉప్పు లేకపోతే అసలే బాగోదు. కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకొని చక్కగా మంట మరీ ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా పప్పుని మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు. మీరు ఇంకా ఇందులో ఏమేమి వేస్తారు, నేను ఇంకా ఏం వేస్తే బాగుంటుందో కూడా నాకు చెప్పండి. అలాగే పప్పుచారు ఎన్ని రకాలుగా చేసినా అందులోకి సాంబార్ పొడి మాత్రం కంపల్సరీ. సాంబార్ పొడి వేసుకొని చిక్కగా పెట్టుకుంటూ చక్కగా బాగుంటుంది. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. కొత్తిమీర లేకపోతే చారు కూడా టేస్ట్ రాదు. ఇందులో ఇంకా చాలా వేసుకోవచ్చు. ముల్లంగి, ములక్కాయ ఇంకా వేసుకోవచ్చు. బెండకాయలు నేను అవి వేయలేదు, అవి నా దగ్గర లేక వేయలేదు. అవి కూడా వస్తే ఇంకా బాగుండేది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా అన్నీ వేసి చక్కగా పెడతాను, చాలా బాగుంటుంది. సో మా వారికి అయితే ఈ సాంబార్ చాలా ఇష్టం. నేను చేసే సాంబార్ అయితే బాగుంటుంది. సో మీరు ఎలాగ పెడతారో కూడా నాకు చెప్పండి. ఇంకా ఆ విధంగా నెక్స్ట్ మీరు చెప్పిన విధంగానే నేను కూడా చేసి పోస్ట్ చేస్తాను, సరేనా?
సరే ఇప్పుడైతే చక్కగా చారు అయితే అయిపోయిందండి. ఇవన్నీ వేసుకొని ముక్కలు ఇందులో వేసుకొని మగ్గిచ్చేసుకుందాం. సాంబార్లు కూడా ఈ ముక్కలన్నీ వేపిన ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని సాంబార్లో కొంచెం సాంబార్ పొడి కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఇంకొంచెం చక్కగా ఉడికిచ్చేసుకున్నాను. బాగా సాంబార్ చక్కగా ఉడిపోయింది, చూసారా పొగలు కూడా వచ్చేస్తుంది, బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందామని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు ఈ 3 కలుపుకున్నవి వేసుకొని చక్కగా ఇవన్నీ వేగాక తర్వాత జీలకర్ర, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా చక్కగా వేగాక ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా చక్కగా వేగాక చివరిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నాను. చక్కగా తాలింపు కూడా వేగాక వేడిగా ఉన్నప్పుడే పప్పుచారులో అయితే తాలింపు అనేది వేసుకోవాలి. కొంతమంది ఇంగువ కొంచెం వేస్తారు, నేనైతే అది వేయలేదు. కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం కూడా వేయలేదు ఇవాళ. సరే ఇప్పుడైతే తాలింపులు వేస్తాను. చూసారు కదా పప్పుచారులో తాలింపు వేయగానే ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక నెక్స్ట్ అయితే రేపు సండే కదండి, సండే రోజు కూరలు ఇవన్నీ ఉంటాయి కదా. సరే ధనియాల పొడి అయిపోయిందని చెప్పి ధనియాల పొడి చేద్దామని, మా వారి డైట్లో కూడా కావాలని చెప్పి ధనియాలు అయితే వేపేస్తున్నాను. ఇలా విధంగా వేపుకొని మిక్సీలో పెట్టుకొని చల్లారాక పొడి అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా దీన్ని చక్కగా బాక్స్లోకి తీసుకొని పెట్టుకుంటే చక్కగా మనకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. సో ఈ పప్పుచారులోకి వడియాలు కూడా పెట్టేసుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్.